ఒక్కసారి ఈ వీడియో చూడండి. क्या अपनी माताओं, बहुओं, बेटियों सहित किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए क्या? चुनाव आयोग को साझा करनी चाहिए क्या? రాహుల్ గాంధీ గారి ఓట్ చోరీ ఎలిగేషన్స్ కి ఆన్సర్ ఇస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు చేసిన కామెంట్స్, మిషన్ రీడబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతిపక్షాలు కానీ ప్రజలకు కానీ ఇస్తే దాన్ని కరప్ట్ చేసే అవకాశం ఉందని జ్ఞానేష్ కుమార్ గారు చెప్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ ఇచ్చేది వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్లోనే ఒక కాపీ మాత్రమే. ఒకవేళ ప్రతిపక్షాలు దాన్ని కరప్ట్ చేసినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ ఇన్ఫర్మేషన్తో ప్రతిపక్షాలపై లేదా కరప్ట్ చేసిన వ్యక్తులపై ఎలక్షన్ కమిషన్ ఒక కేసు ఫైల్ చేయొచ్చు లేదా పరు నష్టం చేయొచ్చు. వాళ్ళ లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంది. అలాగే జ్ఞానేష్ కుమార్ గారు సీసీటీవీ ఫుటేజ్ పబ్లిక్ ఇవ్వడంపై స్పందిస్తూ సీసీటీవీ ఫుటేజ్ పబ్లిక్కి ఇస్తే మన అమ్మ అక్కల ప్రైవసీకి భంగం కలుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఓటింగ్ బూత్ అనేది ఒక షాపింగ్ మాల్ చేంజింగ్ రూమ్ ఆర్ బాత్రూమ్ కాదు కదా ప్రైవసీ డిస్టర్బ్ అవ్వడానికి. అండ్ సెకండ్ పాయింట్, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరి ఐడెంటిటీ వాళ్ళ ఫేస్ చూసే గుర్తుపడతారు. అప్పుడు ప్రైవసీకి ఏం ఇబ్బంది కానప్పుడు ఇప్పుడేం ప్రాబ్లం అవుతుంది అనేది ప్రజలకు వచ్చిన మొదటి డౌట్. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ని పబ్లిక్కి ఇస్తే ప్రైవసీ దెబ్బతింటున్నారు కాబట్టి ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఆల్ పార్టీ మెంబర్స్ని ఇంక్లూడ్ చేసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు. ఇవన్నీ చేయకుండా మిమ్మల్ని ఎవరు ప్రెషరైజ్ చేస్తున్నారు అనేది ప్రజల్లో మెలుగుతున్న మొదటి ప్రశ్న. ఈసీ జ్ఞానేష్ కుమార్ గారి వ్యాఖ్యలు కేవలం స్వతంత్ర సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ మీద మాత్రమే కాకుండా ఇండియన్ డెమోక్రసీ పైన కూడా అనుమానాల్ని రేకెత్తించే అవకాశం ఉంది. కాబట్టి ఓట్ చోరీ వివాదాన్ని అతి త్వరగా విచారించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈసీ పైన ఎంతైనా ఉంది.